మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ వరుణ్ రావెలకొల్లు రచించిన తోడేలు. ఒక మంచి థ్రిల్లర్ స్టోరీ వినేద్దామండి. అది ఒక పెద్ద అరణ్యం. చివరి భాగంలో రోడ్డు మీద వెళుతున్న ఆల్టో కారు టైర్ స్లిప్ అయి పక్కనే ఉన్న చెట్టుకి గుద్దుకుంది. ఆ శబ్దం అడవిలో అలజడి రేపింది. ఆకలితో సతమతమవుతూ నిద్ర పట్టి పట్టక సగం మైకంలో ఉన్న తోడేలు ఒకటి హడావుడిగా లేచి నిలబడున్నది. భూమికి 4 అడుగుల ఎత్తు, నిగనిగలాడే నల్లటి నేరేడు రంగులో ఉన్న చర్మం, మిరమిర మెరిసే ఎర్రటి కళ్ళు, చీకటిలో దగదగలాడే కోరలతో చూస్తేనే వెన్నులో వణుకు పుట్టే ఆకారం. చుట్టూ ఉన్న అలజడిని గమనించి బెదిరి పరిగెడుతున్న మిగతా జంతువులన్నీ చూసి వాటి వెనక పరిగెడుతుంది. చాలా దూరం పరిగెత్తిన తర్వాత వాటిలో ఒంటరిగా విడిపోయిన ఒక కుందేలును చూసి వెంబడిస్తూ పరిగెట్టుకుంటూ ఆ కుందేలు పొదల్లో దూరి మాయమైపోయింది. కోపం కసితో రగులుతున్న తోడేలు కళ్ళు మరింత ఎర్రబడ్డాయి. చిమ్మ చీకట్లు చంద్రుని మురిసిన రోజు కావటం వల్ల తోడేలు యొక్క ఎర్రటి కళ్ళు ఇంకా పెద్దగా అయ్యి కుందేలు కోసం వెతకసాగాయి. దాగి ఉన్న కుందేల్ని తన కాలితో నొక్కిపట్టి లాగి గంభీరంగా అరచి ఇంకా ఆగలేక కుందేటిని తినే సమయానికి మళ్ళీ మరో శబ్దం. దానివైపు చూసేసరికి కుందేలు ఆ పట్టు వదిలించుకొని పారిపోయింది. కాని ఈసారి తోడేలు బాధపడలేదు, కోపడలేదు, కసిగా అరవనూ లేదు. దాని చూపు దూరంగా కదులుతున్న వేరే జంతువు మీద పడింది. దూరంగా వెలుగు, వెలుతురులో చిన్న పాప మెల్లిగా కాంతి వైపుకి నడుస్తుంది. దగ్గరికి వెళ్లేసరికి కాంతి ఆగిపోయింది. కాని తోడేలు ఆలోచనలు ఆగిపోలేదు. దగ్గరికి వెళ్లి పొదచాటు నుంచి చూస్తుంది. ఆ చిన్న పాప నడుస్తూ వెళ్లడం గమనించి ఆ పాపతో పాటు వేరే ఎవరైనా ఉన్నారేమో అన్న అనుమానంతో అదును కోసం పాపను మెల్లిగా పొంచి పొంచి వెంబడిస్తూ వెనక వెళుతూ ఉంది. అదను దొరికింది. పొంచి ఉన్న పొదల నుంచి ఒక్కసారిగా తన కళ్ళు పెద్దవి చేసి పదునైన కోరపళ్ళు పైకి తెచ్చి ఒక్క ఉదుటిన ఆ పాపపైకి దూకింది. నా పేరు శివ. నేను ఒక ప్రింటింగ్ ప్రెస్లో మేనేజర్గా పనిచేస్తున్నా. నా భార్య పేరు సంధ్య. పాప సరయు. ఎస్ఎస్సి ఫ్యామిలీ అన్నమాట. చలాకీగా ఉండే సంధ్య చిరునవ్వు చెరగని సరయుతో రోజులు చకచకా సాగుతున్న సమయంలో కష్టం వచ్చి నా కంట్లో కన్నీరుని, ఇంట్లో ఇబ్బందుల్ని నింపింది. నా సంధ్యకి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉంది. తనకి ఖరీదైన వైద్యం కుదరలేదు. కానీ మూలికా వైద్యం చేయించాను. ఇప్పుడు తనకి నయం అయిపోయిందని ఆశ్రమం నుండి ఫోన్ వచ్చింది. అప్పటి నుండి నా మనసు నా దగ్గర లేదు. అందుకే వెంటనే ఆశ్రమానికి మా ఫ్రెండ్ ఆల్టోలో బయలుదేరాను. దూరం కావటం చేత దారిలోనే చీకటి పడింది. కన్నా, నిద్ర వస్తుందా? లేదమ్మా. లేదు, అమ్మని చూస్తా కదా. చీకటిగా ఉంది కదా, భయం వేస్తుందేమో. నాన్నుంటే భయం వేయదు. మాటలు నేర్చావురా నువ్వు. మా పాపకి చీకటంటే చాలా భయం. చాలాసార్లు చెప్పా, అయినా భయం పోలేదు. అమ్మని చూస్తావు కదా, చూశాక ఏం చెప్తావు? మిస్ యూ అనా? లేదు, నీకెలా ఉంది అని అడుగుతా. నువ్వు ఏమడుగుతావో కూడా నాకు తెలుసు. ఏమడుగుతాను? ముద్దు ఇమ్మని నువ్వు రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అడిగేది అదే కదా. అమ్మో, పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. సరయుతో మరీను. తను అన్ని గమనిస్తూనే ఉంటుంది. నాన్న, ఫోన్లో ఇది ఎందుకు కదులుతూ ఉంది? అది జీపీఎస్ కన్నా. మనం ఎక్కడికి వెళ్ళాలో దారి అది చూపిస్తూ ఉంటుంది. ఆ చివర్లో ప్లస్ మార్క్ ఉన్నది, అదే హాస్పిటల్. ఐస్ క్రీమ్ కూడా చూపిస్తుందా? శివ కార్ సెల్ హంగర్ నుండి సెల్ తీసి మ్యాప్లో ఉన్నట్లు బ్లూ మార్క్ ఇంకా మిగతా వాటి గురించి వివరిస్తూ దారిలో ఉన్న గ్రీజుని చూసుకోడు. కార్ టైర్ స్లిప్ అయి శివ చేతిలో ఉన్న స్టీరింగ్ కంట్రోల్ తప్పి కారు ఒక పక్కకి వాలిపోయి సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల శివ తల సైడ్ విండోకి తగిలి విండో బద్దలయ్యి స్కిడ్ అవుతూ వెళ్ళి చెట్టుకి గుద్దుకొని మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చి ఆగుతుంది. ఆ రాపిడికి వచ్చిన పొగలు కారుని కమ్మేస్తాయి. సరయు నాన్న నాన్న అని శివని పిలుస్తూ ఉంటుంది. శివ పలకడు.
సీటు బెల్ట్ లాగి అందులో నుంచి దూరి కారు బయటకు వస్తుంది. అక్కడ ఉన్న అద్దపు ముక్కల్ని దాటుకొని శివ ఉన్నవైపు వెళ్లి శివని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సరయు పిలుపులు శివ మెదడుకు దాకా చేరవు. శివ నుదుటి నుండి కారుతున్న రక్తం చూసి తన పాకెట్లో ఉన్న కర్చీఫ్ తీసి రక్తాన్ని తుడిచి మళ్ళీ నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటుంది. సరయు కళ్ళు మనసులోని దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాయి. సరయు ఏడుస్తూ ఏడుస్తూ శివ గుండెల మీద వాలి మెల్లిగా నాన్న నాన్న అంటుంది. సరయు మాటలోని మమకారం గాని అర్ధరాత్రి అడవిలో ఆమె పరిస్థితిని గాని అర్థం చేసుకోవడానికి అక్కడ ఏ శివుడు లేడు. ఆగిపోతున్న శివ గుండె చప్పుడు సరయుకి వినిపిస్తూ ఉంది. సరయు లేచి కారులో నుండి వచ్చి చుట్టుపక్కల చూసింది. కనుమరుగు దూరంలో రవ్వంత కాంతి కూడా కనపడక నిరుత్సాహంతో పైకి చూస్తుంది. చందమామ అయినా కనపడతాడేమో అని. చందమామ లేని ఆకాశాన్ని చూసి మళ్ళీ మెల్లిగా పడుకొని కారులోకి దూరి సెల్ ఫోన్ తీసుకొని ఓపెన్ చేసి పాస్వర్డ్ టైప్ చేస్తుంది. ఇంతకుముందు ఓపెన్ అయిన మ్యాప్ ఉండటం చేత మ్యాప్ చూస్తుంది. మ్యాప్లో అడవి కొంచెం లోపలికి ఒక ప్లస్ సింబల్ కనపడుతుంది. దాన్ని నొక్కుతుంది. డైరెక్షన్ ఫ్రమ్ హియర్ అనే అలర్ట్ వస్తుంది. సరయుకి అర్థం కాదు. తను కారులో దూరం ఉండటం చేత బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో అక్కడ ఉన్న గాజు ముక్క ఒకటి తన వీపు మీద గీసుకుంటుంది. సరయుకి స్పర్శ తెలియలేదు. బయటకు వచ్చి మళ్ళీ ఆ మ్యాప్ చూస్తూ ఉంటుంది. DIRF చదివే ప్రయత్నం చేస్తుంది. కానీ అర్థం కాదు. సరయు సెంటర్ బటన్ నొక్కి కాల్ లిస్టులోకి వెళ్తుంది. అక్కడి నుండి సంధ్య అనే నెంబర్కి కాల్ చేస్తుంది. సిగ్నల్ లేకపోవడం వల్ల కాల్ డ్రాప్ అవుతుంది. మళ్ళీ మ్యాప్స్లోకి వెళుతుంది. తెలియకుండా క్యాన్సిల్ అనే బటన్ నొక్కుతుంది. డైరెక్షన్స్ ఫ్రమ్ హియర్ అనే ఆప్షన్ పోతుంది. మ్యాప్ చూస్తూ నడుస్తూ ఉంటుంది. తను అడవికి దూరంగా వెళ్తున్నా అని అర్థం చేసుకుని అడవి వైపు చూస్తుంది. నల్లటి రంగులో మనసులో అలజడి రేపే శబ్దం చేసే అడవిలోకి వెళ్లాలంటే భయం వేసి ఆగిపోయింది. కన్నా, ఎందుకురా ఏడుస్తున్నావు? చీకటి నాన్న, కరెంటు కూడా పోయింది. చీకటంటే ఎందుకు భయం? నాకు అమ్మ నువ్వు కనపడరు కదా. నువ్వు చూడట్లేదు కన్నా. ఒక నిమిషం కళ్ళు మూసుకొని మెల్లిగా తెరు. కరెంట్ వచ్చిందా? నువ్వు కళ్ళు మూసుకుంటే భయం వేయట్లేదు కదా. లేదు నాన్న, ఇప్పుడు కూడా నీకు మేము కనపడట్లేదు. అయినా నీకు భయం వేయట్లేదు కదా. అందుకే కళ్ళు తెరువు కన్నా. సరయు కళ్ళు తెరిచింది. ఒక్క నిమిషం చూడు, మెల్లిగా నీకు అన్నీ కనిపిస్తాయి. చందమామ నీకు హెల్ప్ చేస్తాడు. ఇక్కడున్న కాస్త వెలుతురు నీకు హెల్ప్ చేస్తుంది. కాంతిగా కాకపోయినా నేను కూడా కనపడతాను. కానీ దొంగోడు వస్తాడు చీకట్లో, అతను కూడా కనపడతాడు అని కళ్ళు మూసుకుంది. అడవి ముందు నుంచి సరయు మళ్ళీ కారు దగ్గరికి వెళ్తుంది. అక్కడ తన చిన్న బ్యాగ్ తీసుకొని దాన్ని వెనక వేసుకుంటుంది. వీపుకి గీసుకున్న గాయం మంట రేపుతూ ఉంటే అమ్మా అంటూనే మళ్ళీ అడవి దగ్గరకు వచ్చి మ్యాప్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. నిటారుగా ఉన్న గీత చివర్లో హాస్పిటల్ చూపిస్తుంది. అది క్లోజ్ చేసి ఫోన్లో టార్చ్ ఓపెన్ చేసి అడవిలోకి నడుస్తూ ఉంటుంది. సెల్లో టార్చ్ ఉంది కన్నా, భయపడకు, కళ్ళు తెరు. టార్చ్ ఉంది కదా, దొంగోడు దగ్గరికి రాడు. నేను తెరవను. సరయు, వినవేంటిరా, నీకు టార్చ్ ఓపెన్ చేయడం నేర్పిస్తా కూడా. చీకటంటే భయపడకూడదురా, నా మాట విను. మెల్లిగా దారి చూసుకుంటూ అడవిలో తిన్నగా నడక సాగిస్తూ ఉంటుంది. టార్చ్ వెలుగు తప్ప వేరే వైపుకు చూడకుండా కొంచెం దూరం వెళ్ళాక మ్యాప్ చూస్తూ ఉంటుంది. ప్లస్ సింబల్ దగ్గరగా వెళ్తూ ఉంటుంది. అది చూసుకొని మళ్ళీ టార్చ్లో మార్గం చూసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటుంది. కాసేపటికి సెల్ ఫోన్లో బ్యాటరీలో లో అని సింబల్ వస్తుంది. లైట్ మిణుకు మిణుకుమంటూ ఉంటుంది. పొంచి ఉన్న ఆ ప్రమాదపు అరుపు సరయుకి వినపడింది. అరుపు అర్థం కాకపోయినా దానిలో ఉండే క్రూరత్వం సరయుకి అర్థమైంది. సరయు పరుగు అందుకుంది. అంతలో ఫోన్ రింగ్ అవుతుంది. ఆ వైబ్రేషన్కి మరియు సౌండ్కి సరయు ఉలిక్కిపడి ఆ కంగారులో ముందుకు పడుతుంది. ఫోన్ దూరంగా పడిపోతుంది. రింగ్ టోన్ వినపడి వెళ్ళి ఫోన్ తీసి చూస్తే సంధ్య కాలింగ్ అని వస్తుంది. ఫోన్ ఎత్తుతుంది. కానీ కాల్ కనెక్ట్ అవ్వదు. సరయు మళ్ళీ మళ్ళీ డయల్ చేస్తూ ఉంటుంది. ప్రయత్నిస్తున్న ప్రతిసారి బ్యాటరీ లో అలర్ట్ వస్తుంది. కానీ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు.
దేవుడు ఆశ చూపించాడా లేక ఉన్న అవకాశాన్ని లాగేసుకున్నాడా తెలియదు గాని ఫోన్లో ఉన్న బ్యాటరీ పూర్తిగా అయిపోయింది. చీకటి కన్నా సరయుకి తన దగ్గరికి ఏదో వస్తుందన్న అనుమానం ఎక్కువ భయాన్ని కలిగిస్తుంది. అక్కడ పడి ఉన్న బ్యాగ్ తీసుకుని తను ఇంతకు ముందు వెళ్లే దారిలో ముందుకు నడుస్తూ ఉంటుంది. తను నడిచే కొద్దీ తన చుట్టూ ఏదో మెదులుతూ ఉందన్న అనుమానం ఎక్కువవుతుంది. బ్యాగ్ రాపిడికి సరయు వీపు నుండి సన్నటి రక్తపు ధారలు కింద పడతాయి. సరయును తినడానికి వచ్చిన ఆ అడవి మృగం ఆ రక్తపు చుక్కల్ని నాకి రుచి మరిగిన సరియు వంక ఆశగా చూస్తూ ఉంటుంది. అమ్మా, నాకు ఆ కుక్క బొమ్మ కావాలి. కుక్క కాదు, అది తోడేలు. నాకు అది కావాలి. తోడేలు పులి అడవి జంతువులు. దే ఆర్ బ్యాడ్. పులి అంటే మిగతా జంతువులకు కూడా అందుకే భయం. నువ్వు కుందేలు బొమ్మ కొనుక్కోరా, క్యూట్గా ఉంటుంది. చూడు, కలర్ కూడా పింక్. నాకు తోడేలు బొమ్మే కావాలి. అవి క్రూర జంతువులు. అవి మాటు వేసి, మాటు అంటే మనకి తెలియకుండా మెల్లిగా మనల్ని వెంబడించి సరైన సమయం చూసి మనం బలహీనంగా ఉన్నప్పుడు మన మీద దాడి చేస్తాయి. సరయు భయంతో పక్కకి చూస్తూ వేగంగా నడుస్తూ ఉంటుంది. తనను వెంబడించేది కూడా వేగంగా కదలటం గమనిస్తూ ఉంటుంది. సరయుకి భయంతో ఏం చేయాలో తెలియట్లేదు. దూరంగా ఒక లైట్ కనిపిస్తూ ఉంటుంది. సరియు బ్యాగ్లో నుంచి చిన్న స్టిక్ లాంటిది తీసి పట్టుకొని బ్యాగ్ దూరంగా విసిరేసి మళ్ళీ పరుగు అందుకుంటుంది. అంతే, తోడేలు అమాంతం సరయు మీద దూకుతుంది. పరిగెడుతున్న సరియు ఒక్కసారిగా పక్కకు పడి దొర్లుతుంది. తోడేలు అమాంతం లేచి పడిపోయి ఉన్న సరియు కాళ్ల మీద తన కాళ్లు ఉంచి తన పదునైన గోర్లతో గుచ్చుతుంది. లేత చర్మం తట్టుకోలేక రక్తపు కన్నీరు కారుస్తూ ఉంటుంది. ఎర్రటి కళ్ళను చూసి సరియు కళ్ళు మూసుకుంటుంది. ఆకలితో ఉన్న తోడేలు దగ్గరగా ఉన్న సరియు భుజాన్ని కొరుకుతుంది. అదే సమయానికి పొదల నుండి పెద్దగా పులి గాండ్రింపు వినపడుతుంది. పొదల వైపు చూసిన తోడేలుకి మెరుస్తున్న కళ్ళు కనపడతాయి. పులి మళ్లీ గాండ్రిస్తుంది. తోడేలు భయపడి పారిపోతుంది. సరయు చేతిలో ఉన్న బ్లాక్ స్టిక్ యొక్క రిమోట్ స్విచ్ ని మళ్లీ నొక్కుతుంది. పొదలలో ఓపెన్ చేసి ఉన్న సరయు బ్యాగులోని పులిబొమ్మ మళ్లీ గాండ్రిస్తుంది. ఎందుకు సంధ్య, చిట్టికన్నా నల్లా భయపెడతావు? నీకు తోడేలు కాదు, పులిబొమ్మ కొనిపెడతాను. అరిచే పులిబొమ్మ. నువ్వు ఒక్కటే. పులిలాగే నిన్ను చూసి కూడా అందరూ భయపడాలి. మీరు మారరు కదా. అమ్మాయిలకి సాఫ్ట్ టాయ్స్ కొనాలి. మనకన్నా అమ్మాయి కాదు, ఆడపులి. నువ్వు షాపింగ్ తర్వాత తెమిలిస్తే ఇంటికి వెళదాం. సరియు రిమోట్ స్విచ్ మార్చి నొక్కుతుంది. పొదలలో ఉన్న సరియు బ్యాగ్లోని పులిబొమ్మ జంగిల్ జంగిల్ బా చలీ హై పాటకి మారుతూ ఉంటుంది. తోడేలు సరియు భుజాన్ని పూర్తిగా కొరకపోయినా పళ్ళు సగం దిగటం వల్ల చాలా రక్తం కారుతుంది. కొంచెం దూరంలో ఉన్న లైట్ని చూస్తూ సరియు కళ్ళు మూస్తుంది. 2 రోజుల తర్వాత సరియు మెల్లిగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తూ కట్లతో ఉన్న వాళ్ళ నాన్నని చూసి మళ్ళీ మెల్లగా కళ్ళు మూసుకుంటుంది. థ్యాంక్స్ డాక్టర్. నాకు కాదు, మీ ఆడపులికి థ్యాంక్స్ చెప్పండి. జంగిల్ బుక్ పాట విని అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చిన కాంపౌండర్కి చెప్పండి. సరియు ఇది వింటూ మళ్ళీ పక్కకి తిరిగి కళ్ళు తెరిచిన వాళ్ళ అమ్మని చూస్తుంది. అది చూసిన శివ, సంధ్య సరియు దగ్గరికి వస్తారు. సంధ్య సరయుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. నీకు ఎలా ఉందమ్మా? అది వినగానే సరయుని సంధ్య తన గుండెలకి హత్తుకుంటుంది. శివ వాళ్ళ చుట్టూ చేతులు వేసి సంధ్యని సరయుని ముద్దు పెట్టుకుంటాడు. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.